కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక ఎస్బీవీఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 21వ తేదీన శనివారం ఉదయం నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్డీఓ చంద్రమోహన్ పేర్కొన్నారు. గురువారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆర్డీఓ చంద్రమోహన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ నెల 21వ తేదీన యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ సందర్భంగా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 5,000కు పైగా జనాభాతో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. దాదాపు రాష్ట్రంలో 2 కోట్ల మంది యోగాలో పాల్గొనాలని మనకు పిలిపివ్వడం జరిగింది. గవర్నమెంట్ నుంచి ఆదేశాలు కూడా రావడం జరిగింది. అందులో భాగంగా మనకు ఏదైతే ఈ 21 మే నుంచి 21 జూన్ వరకు ప్రతి గ్రామంలోనూ పట్టణంలోనూ అలాగే జిల్లా కేంద్రాలు డివిజన్ కేంద్రాల్లో యోగా నిర్వహిస్తున్నాం, కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సో అందులో భాగంగా మనకు ఏదైతే ఇంటర్నేషనల్ యోగా డే 21 ఉందో ఆ సందర్భంగా మనకు గౌరవ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గవర్నర్ గారు ఈ దీంట్లో పాల్గొంటున్నారు. దాదాపు 5 లక్షల మంది అక్కడ పాల్గొని సో ఈ యొక్క మెసేజ్ ప్రపంచానికి యోగా ప్రాముఖ్యత, యోగా వల్ల ఉపయోగం ఏంటనేది ప్రపంచానికి తెలియజేయాలనేది ఒక ఉద్దేశం. అందులో భాగంగా మనం కూడా బద్వేల్ పట్టణంలో ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా దాదాపు 5,000 మంది పాల్గొని యోగా నిర్వహించాలని ముఖ్యంగా మన ఎస్వీబీఆర్ కాలేజ్ గ్రౌండ్స్లో సో ఉదయం 7 గంటలకు దాదాపు దయచేసి అందరూ కూడా 6:30 అట్లా వస్తే 7 గంటల నుంచి 8 గంటలకు మళ్ళీ అంతగా పూర్తి చేయొచ్చు. సో దయచేసి అందరూ కూడా అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్ అంటే దీంట్లో వీళ్ళు ఏజ్ కానీ తర్వాత వీళ్ళే రావాలనేది ఏం లేదు. సో ప్రజలందరూ కూడా పాల్గొని ఏజ్ సంబంధం లేకుండా, గ్రూప్ సంబంధం లేకుండా సో ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఇందులో పాల్గొని సో ఈ యొక్క యోగా వల్ల ఉన్నటువంటి ఉపయోగాలు తెలుసుకుంటే డెఫినెట్గా వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడతాయి. తద్వారా సో మానవ అభివృద్ధి వనరులు కూడా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి అంతా తెలుసుకొని అందరూ పార్టిసిపేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని